నమస్తే అండి, వెల్కమ్ టు నీరజ్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమందరం బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. అందరికీ ముందుగా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నందుకు. అంతే కదండి, మీరు చూడకుంటే ఎవరు చూస్తారండి? మీరే కదా చూడాల్సింది. మీరు చూస్తున్నారు కాబట్టి హ్యాపీగా మేము వీడియోలు చేస్తున్నామండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి, ముఖ్యంగా పేరు అందరికీ, చూసేవారందరికీ థ్యాంక్స్ అండి. నా కామెంట్స్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్స్, ఎందుకంటే ఏమన్నా రెసిపీ కావాలన్నా నా కామెంట్స్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వచ్చేసి మంచి రెసిపీతోనే వచ్చినానండి నేను, అంతే కదమ్మా? ఇవాళ కారం బూందీ చేయాలి విన్నారండి. ఈరోజు మేము కారం బూందీ చేస్తున్నామండి. బాగుంటుంది అది క్రిస్పీగా. మనం బూందీ చేసుకుంటే ఏదైనా అంచులకు తినేటందుకు మంచిగా ఉంటుంది. కారం కారం బూందీ పిల్లలకి కూడా బాగుంటుంది, స్నాక్ ఐటము మంచిగా ఉంటుంది. అది మా స్టైల్లో చూపిస్తామండి, అందరు చేస్తారు. మా రెసిపీ మాది, అంతే కదండి, ఎప్పుడు చెప్పేటట్టే. అంతే, మా రెసిపీలు మావి, ఎవరి రెసిపీలు వాళ్ళవి, ఎవరి టేస్టులు వాళ్ళవి, అంతే కదండి. ఇప్పుడు వచ్చేసి మనము ఏం కావాలి చూపిస్తాను దానికి. నేను ఇది వచ్చేసి 1/2 kg క్వాంటిటీ ఉన్నదండి. శనగపిండి, ఇది మంచిగా, అదే శనగపిండి తెలుసు కదండి, అంతే శనగపిండి ఒక 1/2 kg ఉన్నదండి. ఇది 1/2 kg ఉంటే ఇది ఒక 1/4 కప్పు తీసుకున్నానండి నేను బియ్యం పిండి. అంతే, మనం వరి బియ్యం పిండి ఇంట్లో పిండి చేసుకునేదేనండి, ఏం వేయలే ఇందులో, ఓన్లీ బియ్యం పిండి అంతే అండి. దానికి మన పోపుకి పల్లీలు, కరివేపాకు, మసాలాలు, అంతే కదండి. సింపుల్ ఐటమ్, టేస్టీ ఐటమ్, చాలా బాగుంటుంది. ఇది చేయడం ఎట్లా ఇప్పుడు చూపిస్తానండి. నేను పిండి కలుపుకోవాలి మనం. ఫస్ట్ వచ్చేసి నేను మంచిగా జల్లించి క్లీన్ చేసి పెట్టుకున్నానండి పిండిని. ఇగో వేసేస్తున్నాను చూడండి. అది 1/2 kg 1/2 kg పిండి తీసుకున్నామండి మేము. 1/2 kg పిండికి ఈ 1/4 కప్పు బియ్యం పిండి. ఇది ఎందుకు వేస్తున్నాం మనము అంటే మనకు క్రిస్పీ వస్తాయండి మంచిగా. క్రిస్పీ గురించే మనం వేయడం. అది మంచిగా ఫస్ట్ 2 పిండిలు మనం కలపాలండి. చూడండి, ఇప్పుడు మనము కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. మనకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి, ఒకటేసారి వేసుకోకండి. కొంచెం అది కలిసినాక మళ్ళీ మనం నీళ్ళు వేయాలి. అంత పిండిని ఇట్లా కలుపుకోవాలండి మనం మంచిగా. చూడండి, అస్సలు ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలపాలి పిండిని. అట్లా కలుపుకోవాలండి మంచిగా మనము. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసుకుందామండి. ఎందుకు పసుపు అంటే కొంచెం కలర్ మంచిగా వస్తుందండి మనకు బూందీ. ఇగో చూడండి, కొద్దిగా అంతా పసుపు వేసిన నేను, కొంచెం అంటే కొంచెం, మనకు మంచి కలర్ వస్తుందండి బూందీ. అంతే, అది మంచిగా కలుపుకోవాలి. టెక్స్చర్ మనకు నీళ్ళు చాలండి, ఇంకా నీళ్ళు అవసరం లేదు. ఇంకా అగో చూడండి ఎట్లా వచ్చింది, చూడండి. ఇగో ఒకసారి చూపామా, ఇగో చూడండి ఇట్లా జారాల పిండి మనకి. ఇగో చూడండి, ఇంతే, ఇంతకంటే కొద్దిగా మనకి, చూసిరా అండి, ఇట్లా అంతే. చూడండి, ఇగో మనము బూందీ చేసేది ఇదేనండి గంటే. ఇట్లా మనకి షాప్లలో మంచి దొరుకుతుందండి. ఇది ఇలా బూందీ చేసేది గంటే అంటే దొరుకుతుంది మంచిగా మనకి. ఇది ఉంటే మనకు బూందీ చేయడం చాలా ఈజీ అవుతుందండి. ఇది మీరు ట్రై చేసి తెచ్చుకోండి. మనకి ఎక్కువ రేటు కూడా ఉండదండి. ఇది మామూలుగా ఒక 100 రూపాయలలో వచ్చేస్తుంది మనకి, అంతే ఉంటుంది. ఇది తీసుకొచ్చుకొని ఒకసారి ఇంట్లో పెట్టుకున్నామంటే మనకు ఇట్లా బూందీ, దేనికైనా లడ్డు, దానికి అన్నిటికీ పనికొస్తుంది. బాగుంటుంది, ఇది ట్రై చేయండి. ఇది కాకుండా మనకు జల్లిగంటతో కూడా వస్తుందండి, కాకపోతే దీంతో ఇంకా మంచిగా వస్తుంది. అంతే, ఎక్కువ రేటు కూడా కాదు కదండి. మనం ప్రతి ఐటెం మనం ఇంట్లో తెచ్చుకుంటాం కాబట్టి ఇది కూడా ఒకటి తెచ్చుకుంటే అయిపోతుంది. అట్లా అని చెప్తున్నానండి.
బాగుంటుంది మనకి చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇంట్లో చేయడానికి, అది చెప్తున్నా నేను. ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఏంటంటే నూనె కాగిందా లేదో చూసుకోవాలి. చూడండి నూనె మనకు కాగిపోయిందండి, అంతే. ఫస్ట్ ఇది తీసేద్దాము, మంచి వేడైపోయింది. ఇప్పుడు మనం బూందీ వేసుకుందామండి. చూడండి చూస్తున్నారా అండి, మనం బూందీ ఇంట్లో చేసుకునే బూందీ స్టైల్ ఇదే. ఎక్కువ వేసినాం అనుకోండి మళ్ళీ మనకు తోకలు వస్తాయండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇక నేను ఈ గట్టెతో ఒకటే గట్టె వేసినాను, ఇంకా చాలు. మళ్ళీ తర్వాత సెకండ్ ట్రిప్ వేస్తాను నేను. ఇట్లా పెట్టుకోవాలండి మనకు ఆ పిండి మళ్ళీ మొత్తము. చూడండి బూందీ చూసిరండి, మనము లడ్డు బూందీకి అయితేనేమో కొంచెము లైట్ కలర్లో తీసుకోవాలి, కొంచెం దూరంగా ఉన్నప్పుడే తీసుకోవాలండి. ఇది మనం తినే బూందీ కాబట్టి మనం ఏం చేయాలి, కొంచెం మంచిగా క్రిస్పీగా వేపుకోవాలండి. చూసిరండి ముత్యాలే బూందీ అనేది ముత్యాలు అంటారు, అంత బాగా వచ్చింది చూడండి. ఇగో ఎంత బాగా వచ్చిందో, ఇట్లా రావాలి మనకి బూందీ అంటే బూందీ. సౌండ్ మనం ఎందుకు ఇట్లా క్రిస్పీ ఎందుకు వచ్చిందంటే మనం బియ్యం పిండి కూడా వేసినాం కదండి, అందువల్లనే ఇంత మంచి బూందీ రెడీ అయిపోయింది మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్ బూందీ రెడీ. కొంచెం కష్టం అనుకుంటే వేసుకోవాలి ఏదైనా, అంతే కదమ్మా. కష్టపడం చేది రాదు కదా, కష్టం చేయండి రాదు, చేస్తే మాత్రం ఫెయిల్ కావద్దు, అంతే. చేయాలని మనసు ఉంటే అన్నీ నేర్చుకుంటారు, చేస్తారు దవదవ చేసేవాళ్ళు. ఏదైనా అంతే కదమ్మా. జాబులో డ్యూటీకి పోయేటోళ్ళకి అయితే కుదరదు. ఇక జాబ్కి వెళ్ళేటోళ్ళకి పాపం వాళ్ళే అలసిపోతారా, ఇక వాళ్ళు ఏం చేసుకుంటారమ్మా అంతా. చూడండి వచ్చిందా అండి మనకి, చూడండి ఇట్లా రావాలి బూందీ. బూందీ అంటే ఇగో ఇట్లా చూడండి, సౌండ్ చూసిరా అండి, ఇగో సూపర్ వచ్చింది. ముత్యాల బూందీ అంటారు దీన్ని. ఇట్లా రావాలండి మనకి సౌండ్, ఇట్లా రావాలి, ఇట్లా బూందీ రావాలి, అంతే అండి. ఇంకా ఇది మళ్ళీ ఇంకో ట్రిప్ మనం వేసుకోవాలండి. ఇదంతా మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. ఇట్లనే మనం చేస్తే మళ్ళీ మనకి తోకలు వచ్చేస్తాయి బూందీకి, అది మాత్రము చేసుకోవద్దు అట్లా. ఇప్పుడు మళ్ళీ అదే స్టైల్లో వేయడమే, బూందీ వేసినప్పుడల్లా ఇదే స్టైల్ మనకి. మంచి ఇట్లా కూడా అనొచ్చండి. అట్లా అంటే కొంచెం లావు వస్తుందండి బూందీ, అట్లా అనొద్దు, కొంచెం లైట్ ఇట్లా అంటే తీసి పక్కన పెడదాము. అన్నీ ఇట్లనే చేసుకోవాలండి. మనం ఎప్పటికప్పుడు ఇందులో నుండి ఏమున్నదో అది తీస్తూనే ఉండాలి, లేకపోతే మళ్ళీ అది బ్లాక్ అయిపోయి మళ్ళీ మనకు బూందీ కలర్ చేంజ్ బాగుండదండి. ఇట్లా అన్నీ మనం తీసేస్తూనే ఉండాలి ఎంబడెంబడ. మళ్ళీ కొంచెం నూనె వేడెక్కాలి, అందు గురించి అని ఆగిన నేను. వేడి నూనెలోనే బూందీ వేస్తే మనకి మంచిగా వస్తుందండి. చల్ల నూనెలో బూందీ వేస్తే తోకలు వచ్చేస్తాయి బూందీకి. మళ్ళీ నేను ఒకసారి గట్టెని మంచి క్లీన్ చేసుకున్నానండి, ఎందుకంటే జర క్లీన్ చేసుకుంటే మళ్ళీ మంచిగా వస్తుందండి మనకి, అంతే. ఇది ఎంత క్లీన్ ఉంటే
బూందీ మనకి అంత క్లీన్గా మంచిగా పూస పూసలు వస్తుంది మంచిగా. అదే మనకి పిండి మళ్ళీ ఇట్లా కలుపుతుండాలండి. ఇట్లా అట్లనే మళ్ళీ పైది వేస్తే కిందంతా గట్టిగా అట్లనే ఉండిపోతుంది. అది సేమ్ దోశల పిండి లెక్కనే. చూడండి అన్నీ ఇదే స్టైల్లో చేసుకోవాలి మనం. మళ్ళీ ఇది క్లీన్ చేసుకోవాలండి. ఎంబడే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా ఎంబడ ఆ గట్టెని మనం క్లీన్ చేసుకుంటే వస్తుంది మంచిగా. అంతే. బూందీ చేయడం ఏం పెద్ద పని కాదండి కదమ్మా. అంతే. ఎక్కువ బూందీ పని ఎక్కువ ఉండదు. తొందర మనకు వచ్చేసింది అనుకోండి ఈజీగానే వచ్చేస్తాయి. బూందీ అంత కాగానే ఇంత పల్లీలు చేసుకొని పోసి పెడితేనే ఉంటాం, అయిపోతుంది. బూందీలకి ఏమి ఆష్ట కూడా రాదు. అది బూందీ మిక్చర్ రెడీ అయిపోతుంది అంతే. మనము ఇందులో తినే సోడా వేస్తారండి కొందరు. నేనైతే తినే సోడా వేయద్దు. తినే సోడా మనం వేసినాం అనుకోండి బాగా నూనె అంతా లాగేస్తుంది, బాగుండదు. అది మనము నములుతుంటే నూనె. నేను దాని బదులు బియ్యం పిండి వేసినాను, ఎందుకంటే క్రిస్పీ వస్తుంది మనకు మంచిగా. బియ్యం పిండి వేయడానికి కారణం అదేనండి. మనకు అట్లా అయితేనే మంచిగా వస్తుంది. అట్లా మనకు అట్లా రావాలి మంచి ఇట్లా క్రిస్పీగా ఇట్లా చూడండి. ఇట్లా రావాలి మనకి మంచిగా గోల్డ్ కలర్ వేపుకోవాలి, లేకపోతే మనకు మెత్తగా ఉంటుంది బూందీ కదమ్మా. బూందీ మంచి కాలితేనే బాగుంటుంది, మళ్ళీ మెత్తగా అయితే కష్టం. మంచి ఇట్లా ఎంబడ ఇట్లా కలుపుతూనే ఉండాలండి మనము. అదొక్కటే చూసుకోండి, కలిపి మంచిగా చూడండి. కలపకుంటే నీళ్ళు మీదకి వస్తాయి, పిండి కింద ఉంటుంది. మళ్ళీ మనకు అదే ప్రాబ్లం. కలుపుకుంటే వేయాలి. మంచిగా కలిపి వేస్తూనే ఉండాలండి. వేయడంలోనే ఉంటుంది ఇది. అంతే. ఇది మళ్ళీ మనము క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఎంబడనే. ఇక గట్టెకి మళ్ళీ పిండి ఉంటే మళ్ళీ మనకు బూందీ మంచిగా రాదు. అట్లా కొంచెం మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా మంచిగా దగ్గర అదేంటి గోల్డ్ కలర్ రావాలి మంచిగా. మీరు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కొంచెం ట్రై చేయండి, పిల్లలకి బాగుంటుంది. ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు కొద్దిగా అంత గిన్నెల పిల్లలకి వేసిస్తే మంచిగా తింటారు కదమ్మా. పిల్లలకు కారం ఉంటుంది, మంచిగా తింటారు. మరి పిల్లల ఐటమ్స్ ఇవన్నీ, పిల్లలు పెద్దలు. బయట 5 రూపాయల పొట్లాల కంటే ఇవి నిమ్మలే పిల్లలకి. అదైతే కరెక్ట్ అమ్మా. ఇది మంచి గిన్నెలు వేసిస్తే కూర్చుంటారు. అవును. అయినా అవి ఏమిటితో తయారవుతున్నా కానీ దగ్గులే వస్తున్నాయి. దగ్గులు సర్దులు తింటున్నారు. హాస్పిటల్ పోవాలి, అవి తినాలి, హాస్పిటల్ పోవాలి. మనకు తీరక కొనిస్తాం. అదే కదా. అవి పడేటోళ్ళకే పడతాయి, పడనోళ్ళకి పడేవి అవి. అదే మంచి క్లీన్ చేసుకోవాలండి. ఎంబడ అంతా నూనెలో ఏం లేకుండా మంచి క్లీన్ చేసుకుంటా మనము వేసుకోవాలి బూందీని. మళ్ళీ ఏమన్నా పిండి మాడకుండా తీస్తూనే ఉండాలి అట్లా. ఇప్పుడు మళ్ళీ ఒక ట్రిప్ అండి. రెండు గంటలు లేని పని కాదు కదమ్మా. ఒక గంటతో వస్తుంది రాదు. కొన్ని ఇక్కడ నుండి కొన్ని అక్కడ నుండి చిన్నవి అది ఎక్కడున్నా మళ్ళీ మాడుతుంది. కొద్దిగా నూనె మళ్ళీ మనకు హీట్ అయినాక మళ్ళీ మనం వేద్దామండి. కొంచెం నూనె కాగాలి.
చల్ల నూనె మీద మనము వేయొద్దండి ఎప్పుడు, అందుకే నార తాగుతుంది బూందీ. కొంచెం నూనె వేడైంది కదా, ఇప్పుడు వేద్దాం. కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి మనకి. బ్రౌన్ వచ్చినాక తీసేసేయాలి. ఇట్లా తీసుకోవాలండి. చూడండి ఇట్లా రావాలి మంచిగా. ఇట్లా రావాలండి బూందీ మనకి మంచిగా రౌండ్గా వస్తుంది. మనము చేసే గరిటె ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకొని చేయాలండి. అది ఒక్కటి చూసుకోండి మీరు, అప్పుడైతే మనకు మంచి బూందీ వస్తుందండి. ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తోకలు వచ్చేస్తాయి. ఇగో ఇంతనే చూడండి, ఇట్లా 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 తోకలు రాకుండా రావాలంటే ఇట్లా చేయాలండి. చూడండి మంచిగా గరిటె మొత్తం క్లీన్ చేసుకుంటా బూందీ వేసుకోవాలి. చూడండి చూడండి ఇట్లా మంచిగా గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ వచ్చినాక తీయడమే అంతే. మొత్తం బూందీ మొత్తం ఇట్లనే మనం తయారు చేయాలి. ఈ బూందీ చేయడమే పని అండి మనకి, ఇంకా ఏం పని ఉండదు. పోపు వేయడం ఈజీ కానీ బూందీ చేయడమే మనకు పెద్ద పని. చూడండి మీరు బూందీ వేసేటప్పుడు ఏం చేయాలంటే అండి, ఒకటేసారి ఎక్కువ బూందీ వేయొద్దండి, కొంచెం వేయాలి. ఎందుకంటే మనకి మళ్ళీ ఎక్కువ బూందీ వేస్తే ఏమవుతుందంటే తోకలు వచ్చేస్తాయి, మళ్ళీ ఇట్లా బాగుండదండి, బూందీ రౌండ్గా రాదు. అట్లా అన్నట్టు మనము కొంచెం వేసుకుంటే మనకు మంచి నీట్గా వస్తుంది బూందీ అనేది. అట్లా ఇది కొంచెం టెక్నిక్తోనే వేయాలి బూందీని, కొంచెం నాజుక్. ఏం చేద్దామండి, ఇక చేయాలి, ఇక తప్పదు. ఇక మంచిగా రావాలంటే కొంచెం ఇంట్రెస్ట్గా చేయాలి, నెమ్మదిగా చేస్తూనే వస్తుంది. అంతే, ఇంట్రెస్ట్ ఉండాలి మనం వంటలు చేసేటప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉంటే అదే బాగా వస్తాయి, అంతే కదండి. ఇంట్రెస్ట్తోనే పని మనకి. ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే మనం ఎట్లనన్నా సాధించి చేసుకుంటామండి వంటలు. నేర్చుకోవాలి వంటలు అంటే నేర్చుకోవాలంతే. అన్నీ ఇట్లాగే చేసుకోవాలి మనం, మంచిగా గోల్డ్ కలర్లో ఇట్లా వేసేసేయాలి అంతే. చూడండి ఇక పల్లీలు వేసుకుంటున్నానండి నేను, బూందీకి సరిపడా పల్లీలు. బూందీ చేయడం అంతా మంచి నీట్గా బూందీ చేసినాక ఫస్ట్ అదే నూనెలో ఇగో చూడండి పల్లీలు వేపుకోవాలి మంచిగా. పల్లీలు మంచిగా వేయాలి, మంచిగా చిటపటలు ఆడే దగ్గర మంచిగా వేయించుకోవాలండి పల్లీలని. ఇంకా వేయగలేదు మనకి, మంచిగా పల్లి వేగితే పలుగుతుంది. ఇట్లా సప్పుడు వస్తుంది చూసిండ్రండి, ఇట్లా రావాలి మనకి మంచిగా.
చూడండి మంచి జాగ్రత్తగా కొంచెము మనం మాడింది అనుకోండి, పల్లీలతోటే రుచి మంచిగా కావాలి. మాడొద్దండి, అదొక్కటే చూసుకోవాలి మనము. ఇగో చూడండి, నేనైతే మంట ఇప్పుడు సిమ్ చేసేసినానండి గ్యాస్. ఇప్పుడు చూసుకోవాలి ఇప్పుడు ఎంత బాగా వేగినాయో లేదో. ఇగో ఇట్లా కలర్ రావాలి మంచిగా. ఇవి వైట్గా ఉన్నాయండి పల్లీలు, చూడండి వేగిపోయినాయి కదమ్మా. ఇగో వేగినాయి. ఇగో చూడండి వేగిపోయినాయి మనకి. ఇప్పుడు మనం తీసుకుందామండి పల్లీలని. చూడండి ఎంత బ్లాక్ అయింది అనుకోండి టేస్ట్ పోతుంది పల్లీలు. అంతే మాడితే కథం దాని రుచి పోతుంది. టేస్ట్ ఏదైనా మాడిపోయింది అనుకోండి టేస్ట్ పోయినట్టే, ఇక అదే ఉంటుంది మనకి. కాలకున్నా బాగుండదు, మాడినా బాగుండదు. రెండు ఉంటాయండి ఇలా. అంతే మనకి రెండు స్టెప్పులు ఉంటుంది. మిడిల్గా అయింది అనుకోండి అది తింటుంటే మెత్తగా వచ్చేస్తుంది. ఎక్కువ బ్లాక్ అయింది అనుకోండి మాడొచ్చేస్తుంది. అందుకే మంచి జాగ్రత్తగా వేపుకోవాలి పల్లీలను, ఏదేమన్నా కానీ. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి. చూసిండ్రండి ఎంత బాగా కలర్ వచ్చినాయి మనకి. ఈ కలర్ రావాలి. ఇప్పుడు మనము ఇగో చూడండి, ఇవి 2 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చపచ్చ ఇట్లా అంతే, కాస్త ఇట్లా నల్లగొట్టినానండి అంతే. ఇట్లు ఇగో వేసేసాను నేను ఇలా. దీంతోనే మనకి బూందీ టేస్ట్ అండి. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. కాకపోతే ఏంటంటే ఎల్లిపాయతోనే మనకు బూందీ చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం గోల్డ్ కలర్ మంచిగా రావాలండి. ఇది నేను పొట్టుతోనే వేయాలండి దీంట్లో. అది కూడా మళ్ళీ పొట్టు తీయొద్దు, పొట్టుతో వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది దాంట్లో బాగుంటుంది కదమ్మా. వాసన ఎక్కువ ఉంటుంది. పొట్టు వేసినాం అనుకోండి ఇక బాగుండదు అది. ఇక తినేటప్పుడు తినేవాళ్ళు తింటారు, తినేవాళ్ళు తీసేస్తారు అంతే. దాని ఫ్లేవర్ వస్తుందమ్మా, దాని వాసన అయితే అందులో ఉంటుంది. బూందీకి దీని ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది. మాకు వెళ్ళిపోయాయి ఇవే 2 గుమగుమ ఉంటుంది, మంచిగా స్మెల్ వస్తుంది. ఇదంతా కొంచెం ఇంకా మనకు వేగాలి, మంచి క్రిస్పీగా రావాలి. ఇప్పుడు వేగిందని మనకి తీసేసుకుందాం. ఇంత బాగా స్మెల్ వస్తుందండి ఈడనైతే. మీకు తెలిసొచ్చు వెల్లుల్లి స్మెల్ ఎట్లా వస్తుంది అంటే సూపర్ ఉంటుంది. మంచి స్మెల్తో నిండిపోయింది ఇక్కడ. చూడండి ఇవి కూడా మనము మంచిగా ఇట్లా వేపుకోవాలి. వీటిని కూడా చూడండి మాత్రం దీన్ని ఇట్లా ఇందులోనే వేసేస్తాం అంతే అండి. ఎక్కువ బ్లాక్ కావద్దండి కరివేపాకు. చూడండి ఇట్లా వేపుకోవాలి. ఇవి ఇట్లా రావాలండి సౌండ్ మనకి అంతే. స్టవ్ ఆఫ్ చేసేసినానండి నేను. ఇప్పుడు మనకు అయిపోయింది. చూడండి మనకిప్పుడు బూందీ అయిందండి. ఈ బూందీని ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో చూడండి, ఇప్పుడు మనము పల్లీలు, ఇప్పుడు వెల్లుల్లి, కరివేపాకు, మనము కారం అండి. ఇప్పుడు మనకి ఇది కిలో బూందీ ఉంది కదండి. ఈ కిలో బూందీకి నేను ఎక్కువ కారం వేయట్లేదండి, ఎందుకంటే మళ్ళీ మనం చూసుకొని వేసుకుందాము. దీంతో ఫస్ట్ ఒక 3 చెంచాలు వేస్తానండి. ఇగో 3 చెంచాల కారం వేసిందండి. చూసినాక మళ్ళీ వేసుకుందాం మనం. నాకైతే నేను కరెక్ట్ కొలతతో వేస్తున్నానండి.
అంతే అండి. ఇప్పుడు చూడండి ఇంతనే మనం ఏమి వేసుకున్నాం ఇలా ఫస్ట్ మనము పసుపు మనం అందులోనే వేసినాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు మనకేమి. ఖాళీ ఇప్పుడు మనం ఏం వేసినాము, కారము, ఉప్పు, కొద్దిగంత ధనియాల పొడి వేస్తున్నానండి నేను. మీ ఇష్టం ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి. దీంట్లో చాట్ మసాలా వేస్తే ఇంకా బాగుంటుంది, కొంచెం కట్టమిట్ట లెక్కగా. కాకపోతే నేను ఇప్పుడు ఏమి వేయట్లేదండి చాట్ మసాలా, ఇంతేనండి. ఇప్పుడు ఇదంతా మనం మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఇదంతా కలుపుకోవాలి. ఎంత మంచి బూందీ వచ్చిందంటే సూపర్ సూపర్ ఎమ్మి బూందీ వచ్చిందండి మనకి. అద్భుతమైన బూందీ. అట్లా సౌండ్ రావాలి మనకి, అంత క్రిస్పీ రావాలండి. బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఇంత క్రిస్పీగా వచ్చిందండి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. కారము ఉప్పు అంతా మనకి పట్టాల బూందీకి. చూడండి కారం అంతా మనకి బూందీకి పట్టింది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలి మనము, కొంచెం టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ కారం సరిపోయిందా చూడమ్మా కొంచెం. ఇప్పుడు ఉప్పు పడుతుంది, కొంచెం సాల్ట్ పడుతుందండి. చూసుకొని వేసుకోండి, ఎందుకంటే దీనికి ఊరికనే మనకు ఉప్పు పడుతుందండి. అందుకని మనం చూసుకొని వేసుకోవాలా, అదే మెయిన్ మనకి కావాల్సింది. ఎందుకంటే కొంచెం ఉప్పు వేయగానే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుందండి. చూసుకొని వేసుకోండి, ఎక్కువ పట్టదు బూందీకి ఉప్పు మనకి. అట్లా కారం సరిపోయింది కదమ్మా. ఎప్పుడైనా మనం సాల్ట్ చూసి వేసుకోవాలి అంతే. ఇంకా చూడండి ఇంత ఇక మనం కలుపుకోవడము. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. సూపర్ అంటే సూపర్ బూందీ రెడీ. ఇదిగోండి కరకరలాడే కారం బూందీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి, క్రిస్పీ క్రిస్పీగా. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. నీరస్ కిచెన్ వాళ్ళ స్పెషల్ కారం బూందీ అండి ఇది. ఎంత బాగుందండి, టేస్ట్ చేయండి. ఫస్ట్ కష్టం చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. తీసుకోండి మీరు కూడా టేస్ట్ చేయండి. అంతే అండి, ఫోన్లోకి వచ్చే మరి ఏం చేద్దాం. ఎంత బాగా వచ్చిందంటే నిజంగా అండి చాలా సూపర్గా వచ్చింది. కొద్దిగా కష్టపడితే ఇంత మంచి బూందీ మనకు వచ్చింది. మనకి బూందీ ఒక నెల రోజులైనా మనకి స్మెల్ రాదండి. ఎందుకు చేసింది కదా, ఎందుకంటే మన ఇంట్లో ఐటమ్స్ అన్నీ, అందు గురించి స్మెల్ రాదు. అన్ని నూనె, ఫ్రెష్ నూనె అన్నీ మనం ఇంట్లో తాజానే వేసుకుంటాం కదా అన్నీ. అందు గురించి అని మనకి 1 మంత్ నిలువ ఉంటుందండి బూందీ. పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగా సూపర్ ఉంటుంది. క్రిస్పీ అయితే ఇంకా అద్భుతమైన క్రిస్పీగా చెప్పొద్దు. ఇంకా ఇగో ఎల్లిపాయలు మాత్రం తప్పకుండా వేయండి. వెల్లుల్లితోని సూపర్ టేస్ట్ ఉంటుందండి బూందీ. ఒకసారి ట్రై చేయండి మీరు కావాలంటే, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకా ఇది కూడా మీరు చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి, అంతకుమించి ఇంకేముందండి. మీ గురించి ఇంత మంచి మంచి రెసిపీలు మీ దానికే తీసుకొస్తున్నామండి. మీరు చూస్తుంటే మాకు సంతోషం, అంతకుమించి ఇంకేం లేదండి. అంతే కదమ్మా. ఇప్పుడు ఏందమ్మా తినడం, దీని టేస్ట్ ఎట్లుందో మనం చూడాలి కదండి. ఇంత కష్టపడి చేసినాం కదా మనం, చూద్దాం. చేయమ్మా. నాకు తెలుసమ్మా బాగుంటుంది అది. సౌండ్ చూడండి ఇట్లా ఉండాలి, కరకర ఉంటుంది. ఏం చెప్పలేమండి, అంత బాగుంది నిజంగా. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఇట్లా వస్తుంది. ముందర కూడా మొత్తం తినేస్తాం. గిన్నెలో వేస్తే గిన్నె కాలైపోవాల్సింది, అంత టేస్ట్ ఉంది అండి.
నిజంగా చాలా బాగుంది. చూడరా, కష్టపడితే ఏదైనా వస్తుంది. రాదన్నది చెయ్యండి. ఎట్లా చేసినామో మీరు అట్లా చేసుకోండి. మా ఛానల్ని తప్పకుండా చూడండి. మాకు బాగుందంటే కూడా మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఏదైనా కానీ వీడియోలు అన్నీ చూస్తున్నాండి, చాలా చూస్తేనే బాగుంటుంది. కూడా మంచి చూస్తురమ్మా అందరూ, మంచి కామెంట్స్, లైక్స్. ఏదో మన చేతనే చేతగాక చేస్తున్నాం కదా, మేము మా ఛానల్ చూడాలి, తప్పకుండా చూడాలి. అమ్మ కోరిక నెరవేర్చండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కరకరలాడే కారం బూందీ మీరు చేసినాక మాకు కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.